హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/6/2020 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర. వారం ప్రారంభంలోనే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగానుకూలత, సొంత వ్యక్తులతో అనుకూలవంతమైన శుభయోగాలు, వైవాహిక నిశ్చయ తాంబూలాదులో సఫలత, సత్సంతాన సౌభాగ్యయోగం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి సూచన కనబడుతున్నాయి. తప్పకుండా అటువంటి వాటిలో మీకు ఆనందం కలుగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆనందము, కీర్తి, ప్రతిఫలము, కార్యసాధన, శత్రునాశనం, మిత్రలాభం, మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులతో అనుకూలత, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార వృద్ధి కొనసాగేటువంటి అవకాశాలు. విద్యార్థులకి విద్యాలాభం, బ్యాక్లాగ్స్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం. ఈరోజు ఎటువంటి పరీక్షలు ఉన్నా అందులో విజయం తథ్యంగా చెప్పబడుతుంది. ప్రశాంతమైనటువంటి ప్రయాణం, వాహన సౌఖ్యం, సువర్ణ వస్త్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకోవడం, శివారాధన చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకుంటారు. వ్యవసాయదారులకి లాభము, కళాకారులకి అనుకూలతలు, క్రీడాకారులకి శుభమైనటువంటి క్రీడా సంబంధ విషయాల్లో మంచి అంటే మీ పేరుని ముందుగా పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతులకి పంట సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైన శుభయోగం, నాట్లు వేసుకోవడం కానీ, నారు పెట్టడం కానీ లాంటి వాటి వల్ల అనుకూలమైన స్థితి చాలా బలంగా కనబడుతుంది. రాబోయే కాలంలో మీ పంట దిగుబడి కూడా అత్యంత అనుకూలంగా ఉండేందుకు ఈరోజు సన్నాహాలు చేసుకోవచ్చును. వాహన సంబంధ విషయాల్లో అనుకూలతలు, రైతులు కూడా ఈ వ్యవసాయ సంబంధమైన పనుల కోసం వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. ఆస్తి పంపకాలు అనుకూలతలు ఉంటాయి. విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్థాన బదిలీ బాగా ఉండడం, అంటే స్థానం చలనం ఉంటుంది. కానీ ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు బలం కనబడుతోంది. చాలా సంపూర్ణమైన విశ్వాసంతో అన్ని పనులలో విజయాన్ని సాధించుకుని అద్భుతమైన యోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రారంభంలోనే కాస్త ఇబ్బందులు, 11 గంటల తర్వాత కొంత శుభయోగం ఏర్పడుతోంది, అంటే కొంత పాజిటివ్గా కనబడుతోంది. కాబట్టి 11-11:30 వరకు విద్యాలాభం, విద్యా నష్టం, వ్యవహార నష్టం, అనుకోని విధంగా ప్రయాణాలు, చికాకు కలిగించే అవకాశాలు, నోరు జారడం వల్ల ఇబ్బందులు. అంటే నిన్నటి రోజు కూడా దాపు ఇలాగే ఉందనుకుంటాను. అది కంటిన్యూటీ అవుతుంది. మీకు కాస్త కంట్రోల్ చేసుకోండి, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి, ఖర్చును నియంత్రించుకోండి. భార్యాభర్తలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మూడవ వ్యక్తి జోక్యం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి దుష్టుల్ని దూరంగా పెట్టండి. మీ జీవితం మధ్యలోకి వచ్చేటువంటి ఏ వ్యక్తి అయినా సరే దుష్టులు అవుతారు, వాడిని పక్కకు పెట్టండి. మీ సమస్యను మీరు పరిష్కరించే కెపాసిటీ మీకుంది. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాబట్టి ఇంకొక జోక్యాన్ని పెట్టకండి. ప్రేయసి ప్రియులు దుస్సాహసాన్ని చేయకండి. విద్యార్థులు 11 లోపల ఏమైనా పరీక్షలు ఉంటే అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా రాయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల మీద ఆధారపడకండి. 11 తర్వాత ఇంకోళ్ళ మీద ఆధారపడవచ్చా అని అడిగేటువంటి కొంటె ప్రశ్నలు అడగండి. మాస్ కాపింగ్ అనేది మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈరోజు 11 లోపల ఖచ్చితంగా మీరు పట్టుబడేటువంటి అవకాశాలు ఉంటాయి. 11 తర్వాత లేవా అంటే లేవు అని చెప్పవచ్చును. దానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో మధ్యాహ్నపు సెషన్లో మీరు పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకుంటారు. రైతులు నకిలీ విత్తనాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం వారి ముద్ర ఉన్నటువంటి విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయండి. ప్రభుత్వం వారి అనుమతున్నటువంటి షాపులలోనే కొనుగోలు చేయండి. తద్వారా అనుకూలత ఉంటుంది, నష్టపోయే ప్రమాదాలు తగ్గుతాయి. మధ్యాహ్నం తర్వాత మీరు కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. వివాహ సంబంధ చర్చలన్నీ కూడా మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకోండి. ప్రయాణాలు ఏమైనా ఇంపార్టెంట్ ప్రయాణాలు ఉంటే మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకోండి. మధ్యాహ్నం ప్రయాణం చేస్తున్నా సరే హనుమత్ చాలీసా పారాయణం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. విదేశాలు ఉన్న వారికి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు, అంటే ఉదయం నుంచి కూడా మీకు అనుకూలత ఉంటుంది. అదేమిటండి అంటే అక్కడ లగ్నం వేరు, విదేశాల్లో ప్రారంభమైనటువంటి లగ్నాలు వేరుగా ఉన్నాయి, మన దేశంలో ప్రారంభమైన లగ్నాలు వేరుగా ఉంటాయి. అంటే సూర్యోదయం నుంచే మనకి లెక్కలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి అమెరికా వాళ్ళకి
11 గంటలు 11:30 గంటలు 12 గంటలు తేడా ఉన్నప్పటికీ కూడా అక్కడ లగ్నం మారిపోయే అవకాశం ఉంటుంది. వేరే ఇతరత్ర దేశాల్లో కూడా లగ్నం మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ లగ్న ప్రకారంగా మీకు చెప్పబడుతోంది. కాబట్టి తప్పకుండా విదేశంలో వారికి ఈరోజు మొత్తం కూడా అనుకూలమైన విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, ధనయోగం, కీర్తి, గౌరవము, ఆనందము, స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడము, విదేశాల్లో కూడా స్థిరత్వాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. వాళ్ళ వీసా సంబంధ అనుమతులు తప్పకుండా పొందుకుంటారు. ఐఎల్స్ లాంటి విద్యల్లో మీకు స్వదేశంలో కూడా మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా మధ్యాహ్నం తర్వాత పొందుకునే అవకాశాలు స్వదేశంలో కనబడుతుంది. విద్యా సంబంధ విషయాల్లో కూడా ఏ సమస్య అయినా మధ్యాహ్నం తర్వాత పరిష్కరించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటు విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోదరులతో సఖ్యత చాలా మంచిది. కోర్టు తీర్పులు కాస్త వాయిదా వేసుకోండి. మధ్యాహ్నం వరకు వాయిదా వేసుకొని మధ్యాహ్నం తదుపరి ఏర్పాటు చేసుకుంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ధర్మమైనటువంటి కేసులోనే చాలామంది అనుమానం, ధర్మం మీ వైపు ఉంటే తప్పకుండా తీర్పు మీకు వైపే ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అధర్మమైన పనులు మీరు కావాలని తప్పు చేసి అది మేము చేయలేదు, కేసు గెలవాలి, కిరణ్ శర్మ చెప్పాడు జాతకంలో గెలుస్తా అని చెప్పి ఎందుకు గెలవలేదు అడగకూడదు. ధర్మమైనటువంటి విషయాలు మాత్రమే జ్యోతిష అంశాలు గుర్తుపెట్టుకోండి. సో అలా ఈరోజు మీకు మధ్యాహ్నం తదుపరి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త ఓపికను తెచ్చుకోండి, మౌనంగా ఉండండి, ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం తదుపరి అత్యంత శుభసమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యలాభము, ఆనందము, ఐశ్వర్యము, క్రీడాభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము, ఈ మత్స్య పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలతలు, ఆనందప్రద సంపద పొందుకునే అవకాశాలు, అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నీటి సంబంధమైన మరియు హోటల్ సంబంధమైన లిక్కర్ సంబంధమైన వ్యాపారం కొత్తగా ఏర్పాటు చేసుకున్నా లేదా ఉన్న వ్యాపారం కూడా అభివృద్ధి పదంగా ఉండేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రశాంతము, ధనయోగము, ఐశ్వర్యము, ఆర్థిక లాభము, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, స్వదేశంలో స్థిర ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, భార్యాభర్తల మధ్య సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, క్రీడాకారులకి కళాకారులకి అనుకూలతలు, అనుకూలమైనటువంటి ఆర్థిక లాభము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రతి చోట గౌరవాన్ని పొందుకున్నారు, ఆత్మీయుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. క్రీడాభివృద్ధి, కార్యలాభము, వ్యవహార విజయము, ఆర్థికమైన చికాకుల నుంచి విముక్తి కలగడము, రుణ విమోచనాన్ని పొందుకుంటారు, రుణ లాభాన్ని పొందుకుంటారు, వస్తువాహన సౌఖ్యం, బంధుమిత్రుల సమాగమం, పెద్దవారితో అనుకూలవంతమైన సంప్రదింపులు, వ్యాపార వృద్ధి కానీ లేదా వైవాహిక జీవనం కానీ ఆనందంగా ఉంటుంది. తప్పకుండా మీకు సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, ధనాగమం, ఇతరుల నుంచి రావాల్సిన ధనము ఈరోజు ఆశ్చర్యకరంగా పొందుకునే అవకాశం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇచ్చిన డబ్బు ఈరోజు మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, ఇంట్లో ఏదైనా ఉత్సవం జరగవచ్చు, అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు, కార్యలాభం, క్రమశిక్షణ, సమయపాలన, విద్యాలాభం, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, అనేక రకాల శుభయోగాలు, ధర్మ కార్యాచరణ ఆసక్తి ఎక్కువ ఉండడం, సినిమా సంబంధ వ్యాపారాలకి అనుకూలత బాగా ఉంటుంది, క్రీడాకారులకి సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశాలు, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి కళా ప్రదర్శన మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది, అనేక రకాల శుభయోగము, ఆనందము, ఐశ్వర్య ప్రాప్తి, వ్యాపార వృద్ధి, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, స్థిరత్వాన్ని పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకోవడం, గత వారం రోజులుగా ఉన్నటువంటి మానసిక సంఘర్షణ నుంచి ప్రశాంతంగా బయటపడతారు, ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది, నూతన ఉద్యోగాన్ని పొందుకుంటారు. తప్పకుండా అందరి ఆదరణ పొందుకునే అదృష్టయోగం. కన్సల్టెన్సీ వారి మీద ఆధారపడి చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారబోతున్నాయి. ప్రశాంతంగా ఉంటారు. రోగనాశనం, రైతులకి, అలాగే కళాకారులకి, క్రీడాకారులకి, చేనేత కార్మికులకి శుభయోగాల పరంపర, కులవృత్తుల వారి గౌరవాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అత్యంత అనుకూలత పెంపొందించుకుంటారు. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి
1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల మీకు నష్టాన్ని, కుటుంబ పరువుకి భంగం కలిగించిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని నిరాధారణమైనటువంటి వ్యక్తులతో కలయికలు మంచిది కాదు. దుష్టులతో సహవాసం నష్టాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం. పోలీస్ శాఖలో పనిచేసేవారు మద్యపాన సేవన చేసి బాధ్యత నిర్వర్తించడం వల్ల పై అధికారులు మిమ్మల్ని తీవ్ర స్థాయిలో శిక్షకు గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రిజిస్టర్ ఆఫీసులోను లేదా ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేవారు సెలవు రోజైనా సరే బయట లంచగొండిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పూర్తి స్థాయి అవినీతి నిరోధక శాఖ వారి దృష్టి మీ మీద ఉందన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని అనర్థాలు జరిగే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం ఊడిపోతుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు సంస్థ నుంచి సంస్థకు మారాలన్న తపన నష్టాన్ని కలిగిస్తుంది. సోదరితో ఘర్షణ వాతావరణం ఏర్పడబోతోంది. అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ధన నష్టాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, అనారోగ్యం బయటపడుతుంది. లేనిపోని ఇబ్బందులు, వైద్యుని సేవ తప్పకపోవచ్చు, ప్రయాణ నష్టం, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, దుర్వ్యసనాలు నష్టాన్ని కలిగిస్తాయి. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. క్రీడాకారులకి, కళాకారులకి అవమానాలు పొందుకుంటారు. రాజకీయ నాయకులకి పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించకూడదు. కన్సల్టెన్సీ వారి మీద ఆధారపడకూడదు. వారి వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇవాళ అన్ని రకాల విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, విదేశాల్లో అవమానాలు పొందుకోవడం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం ఏర్పడడం, ఉద్యోగంలో తొలగించేయడం, వారం ప్రారంభంలోనే మనకి అనేక రకాల ఇబ్బందులు కనబడడం, వ్యతిరేకతలు, నష్టాలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు హనుమత్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, సీతారాముల వారి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. రైతులు, కార్మిక సోదరులు, కులవృత్తుల వారు గౌరవాన్ని పోగొట్టుకుంటారు. తస్మా జాగ్రత్త. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. సినిమా రంగ వ్యాపారం నష్టాన్ని కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అధిక ఖర్చుని నియంత్రణ చేసుకోవడం చాలా మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, సెకండ్ హ్యాండ్ వాహనాలు కానీ కొనుగోలు చేయకండి, ప్రమాదం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 10:50 నుంచి 12 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ప్రశాంతత, కొద్దిగా ప్రయోజనం, అంటే అనుభవం కొంత మార్పును తీసుకొచ్చి ఉంటుంది. ఘర్షణ వాతావరణం నుంచి బయటపడతారు. ఆస్తి పంపకాల్లో కాస్త తక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని పర్వాలేదనే దాన్ని సమర్థవంతంగా అధికమైనటువంటి ధనయోగాన్ని పెంపొందించుకోవడానికి భావన ఉండడం, పెద్దలను ఎదిరించడం ఎందుకన్నా భావన పడడం, లేనిపోని అగాధాలు ఎంచుకోవడం చెప్పేసి స్వీయ నియంత్రణ, అంటే సెల్ఫ్ రియలైజేషన్ మీకు ఇవాళ అత్యధికమైనటువంటి ధనము, కీర్తి, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పరిపూర్ణమైనటువంటి బ్యాక్లాగ్స్తో సహా అన్ని రకాల పరీక్షల్ని విజయంగా పూర్తి చేసుకోవడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై రాసినటువంటి ఐఎల్స్ కానివ్వండి, జిఆర్ఈ కానివ్వండి, ప్రమోషన్ డిపార్ట్మెంట్ ప్రమోషన్ టెస్టులు కూడా అనుకూలంగా మారబోతున్నాయి. తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిరత్వాన్ని పొందుకుంటారు. విద్యాభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం వల్ల మంచి ఉద్యోగ అవార్డు కూడా అందుకుంటారు. కొత్త కంపెనీకి మీరు ఉన్నతమైనటువంటి అధికారిగా మారే అవకాశం. మరొక విషయం ఏంటంటే, విదేశాల్లో ఒక ఉన్నతమైన కంపెనీకి మన భారతీయుడు తప్పకుండా, అంటే ఆడపిల్లైనా సరే మగపిల్లడైనా సరే సీఈఓగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అది ఈ రాశి వారి యూనిట్ అవకాశాలు. ఆనందప్రద శుభయోగం, ధనయోగం, ఇంటిలో ఉత్సవం జరగడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఇతరుల నుంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాభాలు, లాటరీ ద్వారా జూదం వల్ల ధనప్రాప్తి, అత్యంత అనుకూలమైనటువంటి ఇతరుల సహకారం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి ప్రయోజనవంతమైన పనులు సమకూర్చుకోవచ్చు. తప్పకుండా వారి మీద ఆధారపడవచ్చు. ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంది, సత్సంతాన ప్రాప్తి పొందుకుంటారు. పోగొట్టుకున్న ధనం ప్రాప్తించుకోవడం, ధనయోగము, కార్యలాభాన్ని పొందుకుంటారు. కొంతవరకు స్వీయ నియంత్రణ వల్ల అన్ని చెడు మంచి రెండింటిని విశ్లేషణ చేసుకోవడం వల్ల ఈరోజు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అదృష్టయోగం. సామాన్యమైన ఉద్యోగం అధికంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లోకి మారడం, ఇలా అనేక రకాల ప్రయోజనాలు. శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి లోన్ శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు. ఇవాళ చాలా ప్రశాంతత, అన్యోన్య దాంపత్యం, ఏదైనా ఉత్సవం జరిగే అవకాశాలు,
ఆనందప్రదమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకి, కార్మిక సోదరులకి, కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులకి, రసాయన కర్మాగారంలో పనిచేసే వారికి కానీ, క్రీడాకారులకి, కళాకారులకి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి అనుకూలత పొందుకునే అవకాశం, పెండింగ్ బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అయ్యేటువంటి శుభయోగాలు ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆనందప్రద శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సాహసవంతమైన కార్యక్రమాలు చేయడం, సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ధనయోగము, కార్యలాభం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బ్యాక్లాగ్స్ అన్నీ కూడా పూర్తయ్యేటువంటి అదృష్ట యోగం. ఇప్పుడే కదండి లాక్డౌన్ ఎత్తేసారు, వారం 10 రోజులు కూడా కాలేదు ఇంకా కనీసం అన్నవారికి కూడా పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్న ఆన్లైన్ ద్వారా కానీ ఇతరత్రా కానీ వాటిల్లో మంచి ప్రయోజనవంతమైనటువంటి ఉన్నత విద్యాభివృద్ధి పొందుకుంటారు. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో పర్మిషన్ దొరికే అవకాశం, అంటే మీకు అడ్మిషన్ దొరికే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, విదేశాల్లో స్థిర నివాసం, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునే అవకాశం, ఆత్మీయుల కలయిక, విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటుగా ఒక సమాజ సేవ కొరకు ఏదైనా ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసుకోవడం, విదేశాల్లో కూడా రాజకీయ రంగ ప్రస్థానం మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఒక మంచి కంపెనీని స్థాపించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, ధనప్రాప్తి పొందుకునే అదృష్టయోగం, ప్రశాంతతకి మారుపేరు కనబడుతున్నారు. అన్ని రకాల విషయాల్లో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు. క్రీడాకారులకి, కళాకారులకి, రాజకీయ నాయకులకి, అలాగే చేనేత కార్మికులకి, రైతు సోదరులకి అనుకూల శుభయోగాలు, కులవృత్తుల వారికి ఆనందప్రద గౌరవాన్ని పొందుకోవడం, ఆశించినటువంటి ధనయోగం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహాదినిచ్చే తాంబూలాలు కానీ వివాహం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్న లాభాన్ని కలిగిస్తాయి. చేతి నిండా ధనం ఉండడం వల్ల ఇంటికి కావాల్సినటువంటి ఉపకరణ వస్తువులు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బ్రహ్మాండం కనబడుతుంది. ఈ రాశి వారికి రోజంతా కూడా అత్యధికమైనటువంటి ఆనంద యోగంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త అనుకూలవంతమైనటువంటి ఆత్మవిశ్వాసం, విద్యా సంబంధ విషయాల్లో చాలా స్పష్టత, అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసుకునే అవకాశం, క్రియేటివిటీ డెవలప్ చేసుకోవడం వల్ల ప్రశాంతత, కొన్ని విషయాల్లో స్పీడ్గా ఉంటారు, కొన్ని విషయాల ఆలోచన ధోరణి, కొన్ని విషయాల ఎక్స్క్యూజ్ మెంటాలిటీ. ఈ 3 రకాల పరివర్తన, ప్రవర్తన మీకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, మీ యొక్క ఉన్నతిని ప్రకటించుకునే అవకాశాలు, టైంతో సహా పర్ఫెక్షన్ వల్ల మీకు ప్రయోజనవంతమైన ఆర్థిక లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ ఎకడమిక్ ఎడ్యుకేషన్లో కానీ తప్పకుండా విజయాన్ని సాధించుకుంటారు. ధనము, ఆనందము, కీర్తి, గౌరవాన్ని పొందుకుంటారు. క్రీడాకారులకి, కళాకారులకి ప్రయోజనవంతమైన శుభయోగాలు, చేతి నిండా ధనం ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తున్నాయి. తప్పకుండా సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, విదేశాల్లో విద్యాభివృద్ధి, నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం, వాహన సౌఖ్యం ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని కానీ లేదా విదేశాల్లో కూడా వ్యాపార సంబంధ నిమిత్తమైనటువంటి స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి శుభయోగ పరంపర కొనసాగుతుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధన యోగం వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ వాహన సౌఖ్యాన్ని కానీ పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణ లాభం కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా మంచి ఎదుగుదల ఉంటుంది. కార్మిక సోదరులకి, ప్రభుత్వ శాఖలో పనిచేసే వారికి అద్భుతమైన ఆనందప్రద ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందప్రద సంపద, బంధుమిత్రుల సమాగమం, శుభయోగం, శుభకార్యం, ఆనందప్రద ఐశ్వర్యం, ప్రతి విషయంలో ఆదరణ, అనేక రకాల రుగ్మత నుంచి బయటపడడం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, మిత్రలాభం, ఆర్థిక లాభం, గృహ నిర్మాణ సంబంధ కార్యక్రమాలు ప్రారంభించవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వారికి కూడా మంచి ఆర్డర్స్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి విద్యాలాభం, అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించడం, ఉద్యోగస్తులకి ఆనందప్రద ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు, వైద్యము,
పోలీసు, సిఐడి, మిలిటరీ మరియు సాంఘిక సంక్షేమ శాఖ, జల విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సోదరిమణులకి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం ప్రభుత్వం వారి నుంచి అనుకూలవంతమైనటువంటి వార్తలు వింటారు. చేతి నిండా ధనం ఉంటుంది. దానివల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చును. ఆత్మీయుల కలయిక, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకుంటారు. క్రీడాకారులకి, కళాకారులకి లాభకరంగా ఉంటుంది. చేనేత కార్మికుల సోదరులకి, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి అనుకూలతలు, కులవృత్తుల వారికి గౌరవం, రాజకీయ సంబంధ వ్యక్తులకి ఉన్నత పదవి లభించడం, రైతన్నలకి అనుకూలవంతమైన ఆర్థిక సహాయం లభిస్తుంది. పంట కానటువంటి అన్ని రకాల వసతులు సమకూర్చుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వర్షం కూడా అనుకూలవంతమైన సమయానికి పడే సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు ఈ సమయంలో దుక్కి దున్నవచ్చును. దాదాపుగా మీ యొక్క పొలాల్ని తడపడానికి రెడీగా ఉండవచ్చు. ఎందుకంటే వర్షాలు సమయానుకూలంగానే పడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వర్షము సమయానికి ఖచ్చితంగా మనకి ప్రారంభమవుతుంది. 8వ తేదీ వరకు మనకి కాస్త వేడిగాలు ఉంటాయి. తదుపరి నుంచి మీకు అనుకూలవంతమైనటువంటి వాతావరణంలో చల్లటి మార్పు ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో మంచి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి పంటల్ని వేసుకోవచ్చును. ప్రభుత్వం వారు చెప్పినటువంటి సూచనల ప్రకారంగా పంటలు వేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. డిమాండ్ ఉన్నటువంటి పంటల్ని మాత్రం వేస్తే మీకు ప్రయోజనం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరలోనే రైతు సోదరుడే ప్రభుత్వానికి రుణం ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇదేదో ఉపోద్ఘాతం ఇవ్వటం లేదండి. తప్పకుండా అటువంటి రోజు కోసం మీరు ఎదురు చూడవచ్చును. అటువంటి రోజు తప్పకుండా తొందరలోనే రాబోతోంది. నాకు తెలిసి 2021-22లోనే అటువంటి శుభయోగం కలగవచ్చును. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా దేశం మొత్తానికి కూడా ఆదర్శప్రాయమైనటువంటి రైతుగా పేరు ప్రఖ్యాతులు గడించిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఇప్పుడు ప్రస్తావించలు వస్తే ఈ రాశి వారికి అనుకూలమైన అన్ని రకాల శుభయోగాల పరంపర, రాజకీయ ఎదుగుదల, రైతులకి పంట లాభం, ఇలా అన్ని రకాల సౌకర్యాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 4, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి కూడా ఈ రాశి వారికి ఈ రోజున 11 గంటల వరకు కాస్త వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. 11 తర్వాతనే వీరికి ఆనందం, రోగనాశనం, మిత్రలాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ఉత్తమ వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం. ఆకస్మిక ప్రయాణం ఒకవేళ ఉదయం ఉంటే కాస్త భగవన్నామ స్మరణ, దీపారాధన, ఆవునితో దీపారాధన చేసుకోవడం, లేదా హనుమ చాలీస పారాయణ 11 సార్లు చదువుకోవడం వల్ల ప్రయాణం ఏర్పాటు చేసుకోవచ్చు. 11 తర్వాత మీ ప్రయాణం ఉంటే భగవంతుడికి నమస్కారం చేసుకొని, సత్సంకల్పాన్ని పెట్టుకొని, దేవుడికి దీపారాధన చేసి, మామూలుగా శ్రీరామ స్తోత్రాన్ని చదువుకుంటూ, హనుమంతుడు ఏదైనా అష్టోత్తరం చదువుకుంటూ మనం ప్రయాణం చేయవచ్చు. నిరంతరం భగవద్ధ్యానం చాలా మంచిదే. కానీ 11 లోపలైతేనేమో అధికమైనటువంటి భగవంతుని యొక్క మన స్వామివారిని ఆరాధించాలి. 11 తర్వాత స్వామివారిపై నిశ్చల భక్తితో, విశ్వాసంతో మనం ప్రయాణం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఉదయం 11 బాగలేదు, లేదా ఆ సమయంలో మీరు దేవుడికి దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే దేవుడికి ఉపవాసం ఉంటారండి, దేవుడి దగ్గరగా ఉండండి, ఎక్కువ ప్రయాణం చేయండి, ఎక్కువగా ఆయనతో సంభాషించండి. విద్యార్థులు 11 పరీక్షలు ఉంటే 100కి 1000% మీరు కష్టపడాలి. మధ్యాహ్నం తర్వాత పరీక్షలలో సానుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీరు పరీక్షల్లో సఫలవంతమవుతారు. ఐఎల్స్ కానీ, జిఆర్ఈ పరీక్షలు లాంటివి మనం ఏర్పాటు చేసుకునే సమయం, అంటే మనకు సమయాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఆ సమయంలో మనం కనుక పార్టిసిపేట్ అవుతే తప్పకుండా మీకు అత్యంత అనుకూలవంతమైన విద్యాభివృద్ధి ఉంటుంది. ధనయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో మధ్యాహ్నం తర్వాత పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకుంటారు. ఏదైనా ప్రయాణం ఉంటే మధ్యాహ్నం తర్వాత చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకోవడం, విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, ధనము, కీర్తి, ఆనందం ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విదేశాలు ఉన్నవారు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. విదేశాలు ఉన్నవారు కూడా 11 తర్వాతనే మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, స్థిరత్వాన్ని పొందుకోవడం, వీసా సంబంధ సమస్య తొలగిపోవడం. తప్పకుండా ఈరోజు వీసాలు ఏమన్నా ప్లాన్ చేసుకోవాలనుకుంటే 11 తర్వాత, విదేశాలు ఉన్నవారు కూడా 11 తర్వాతనే ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. కార్యలాభం, విజయాన్ని ప్రాప్తించుకుంటారు. సోదరుల మధ్య సఖ్యత బాగుంటుంది. ఆస్తి పంపకాలలో చర్చలన్నీ కూడా 11 తర్వాత పెట్టుకోండి, 11 పెట్టకండి. కార్యాలయంలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకునే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. తప్పకుండా బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. విందు వినోదాదులు పాలు పంచుకుంటారు. రాజకీయ నాయకులకు ఎదుగుదల, కళాకారులకి లాభము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, రసాయన సంబంధ శాఖల్లో పనిచేసేవారు కానీ ఇతరత్ర కార్మిక సోదరులకి అనుకూలమైన శుభయోగాలు, జీతభత్యాల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా అందరి ఆదరణ పొందుకుంటారు. రైతులకి అనుకూలవంతమైన పంట శుభయోగాలు,
అంటే పంట సంబంధించినటువంటి కోతలు కానీ ఇతరత్ర ప్రభుత్వం చేయాల్సిన బకాయిలు కానీ వసూలు చేసుకుంటారు. ఎరువులన్నీ కూడా సమకూర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఈరోజు శుభయోగాల పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది. 11 వరకు జాగ్రత్తగా మౌనంగా ఉండండి. తద్వారా తదుపరి అనుకూలవంతమైన శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 11 లోపు జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకోవడం మంచిది. తరువాత నుంచి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, శుభయోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సత్సంగత్వం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవన ఆనందము, ఉన్నతులతో పరిచయం, వ్యాపార వృద్ధి, ప్రశాంత వాతావరణం, ప్రముఖమైనటువంటి చిత్ర నిర్మాణ సంస్థలతో సంబంధ బాంధవ్యం ఏర్పరచుకోవడం, రాబోయే కాలంలో ఉన్నతమైన చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశాలు, అలాగే ఈ మాసంలో కూడా చిత్ర నిర్మాణ సంబంధమైన విషయాల్లో కొంతవరకు అనుకూలవంతమైనటువంటి శుభయోగం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతత, గౌరవము, ఆనందాన్ని పొందుకుంటారు. ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, విదేశాలకు కూడా స్థిర ఉద్యోగాన్ని పొందుకోవడం, వీసా అనుమతులు పొందుకుంటారు. H1B వీసా క్లిక్ అయ్యే అవకాశాలు, అలాగే అక్కడ గ్రీన్ కార్డు కానీ PR కానీ అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సానుకూలమైన శుభస్థితి, అనేక రకాల రుగ్మతల నుంచి తప్పకుండా బయటపడతారు. ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, శుభయోగము, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే పనులలో ప్రయోజనం బాగా ఉండడం, శుభకార్య నిమిత్తమైన చేసే ప్రయత్నాలు లాభకరంగా ఉండడం, అనేక రకాల ప్రయోజనాలు, ఆనందాన్ని కలిగించుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా కూడా అద్భుతమైన శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే రాజకీయ నాయకులకి, కళాకారులకి, క్రీడాకారులకి, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, కార్మిక సోదరులకి శుభయోగాల పరంపర, కులవృత్తుల వారి గౌరవము, రైతులకు కూడా మంచి వ్యవసాయ సంబంధమైన పనులు సక్రమంగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగ పరంపర కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, రుణ విమోచనమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు ధనప్రాప్తి ఉంటారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆనందప్రద శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు. ఆశ్చర్యకర ఆర్థిక లాభం, ఊహించని లాభం. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో ఇంతకుముందు ఎవరికైనా ధనం ఇచ్చినా ధనం తిరిగి పొందుకోవడం, మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, భగవత్ కార్యక్రమం చేయడం, కుటుంబ వృద్ధి బాగా ఉండడం, అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, పంపకాలలో స్థిరాస్తులు పొందుకోవడం, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాల వల్ల సంఘ సేవ, సమాజ సేవ చేసేటువంటి అవకాశం, రాజకీయ రంగ ఎదుగుదల, మిత్రులకు సహకారం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం ప్రయోజనం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రయోజనవంతమైన బదిలీలు, అంటే ప్రశాంతంగా ఉంటారు, కుటుంబంతో దగ్గరగా ఉంటారు. బదిలీలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో, IELTS కానీ GRE కానీ పరీక్షల్లో విజయం సాధించుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధన రాబడి, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, కళాకారులు, క్రీడాకారులకి లాభకరంగా ఉండడం, ముఖ్యంగా కళాకారులకి ఉత్తమ ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు, సినిమా వ్యాపారం అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయ నాయకులకి ఎదుగుదల బాగా ఉంటుంది, మంచి పదవి లభిస్తుంది. జీవితంలో ఒక మంచి వ్యక్తి మీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా లేదా వ్యాపార భాగస్వామి అవకాశాలు. ఏదైనా ఉద్యోగాన్ని అవినీతి నిరోధక శాఖ వారి పట్టుకున్నటువంటి ఉద్యోగం కోల్పోయిన వారు తిరిగి ప్రభుత్వ అనుమతితో మీరు ఏ తప్పు చేయలేని విషయం నిర్ధారణ కావడం, మళ్ళీ పునర్నియామకాన్ని పొందుకుంటారు. రైతులకి మంచి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆనందప్రద ప్రయాణం, వాహన సౌఖ్యం, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఏదైనా ఉత్సవం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా 10 మంది ఆదరణ పొందుకుంటారు. రైతులకు కూడా మంచి అనుకూలమైన శుభయోగం, రోగనాశనం, సమిష్టి అయినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇవాళ అన్ని రకాల శుభ అభినందన యోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము,
శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి రామార్పణం.